అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు తిరుపతిలో ప్రజల్లో అంతా కూడా అందరికీ కూడా ఒక సామెత గుర్తొస్తుంది. దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగినట్లుగా పేద కుటుంబాలు ఈ మున్సిపల్ అధికారులు మరియు కూటమి నాయకుల చేతుల్లో శిథిలమైన తర్వాత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి జేబీ శ్రీనివాస్ గారు నిన్న ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఏమని? వీధి వ్యాపారులకు అండగా ఉంటాం అనేసి. ఏదైతే టిఫిన్ బండ్లు కావచ్చు, టీ బండ్లు కావచ్చు, ఆ వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఆ జూ పార్క్ అలిపిరి నుండి జూ పార్క్ మార్గ మధ్యంలో కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ ఉన్న వారిపై ఒక కాఫీ షాప్ కోసం అలిపిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు శాట్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు బినామీ యొక్క అరకు కాఫీ వ్యాలీ కోసం ఈ 40 బండ్లని ఖాళీ చేయించడం తిరుపతి ప్రజలందరికీ తెలుసు. ఒక తిరుపతి ప్రజలే కాదు, ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఎవరైతే వచ్చిన పోలీసు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న బాధితులకి చెప్పిన మాట ఒకటే, కేవలం అరకు కాఫీ షాప్ వల్ల మిమ్మల్ని అందరినీ కూడా ఖాళీ చేస్తున్నామని. సరే, ఖాళీ చేయించినాం. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారు వారికి మద్దతు తెలపడం జరిగింది. వారి మద్దతుని, అభినయ్ గారి మద్దతుని వాళ్ళే సొంతంగా వచ్చి కోరడం, దానికి అభినయ్ గారు స్పందించి వారి కోసం మద్దతు ఇవ్వడం, ఆ రోజు అల్లిపిరి మార్గం కాడ అంత పెద్ద గొడవ జరగడం, పోలీసుల చేత అరెస్టు కాబడడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఆ బండి పోగొట్టుకున్నారో వారిని వెళ్ళి పరామర్శించడం, వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, తర్వాత తిరుపతిలో ఆ స్థలం కాకుండా మీకు కొన్ని చోట్ల పెట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, అది కూడా అమలు జరుగుతోంది. మరి ఇప్పుడు సడన్ గా జేబీ శ్రీనివాస్ గారు వీధి వ్యాపారులకి అండగా ఉంటాం అని చెప్పడం చూస్తుంటే అది నిజంగానే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీకు నిజంగానే వీధి వ్యాపారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే మీరు చెప్పిన హామీకి మీరు కట్టుబడి ఉంటే, ఎవరైతే ఈ తోపుడు బండ్లని తీసేసిన స్థలం వద్దే మీరు వాళ్ళకి అదే స్థానంలో మీరు పెట్టించండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచే వచ్చి మీ అందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమం కూడా చేద్దాం. ఈ రోజు మీరు అంటున్నారు వీధి వ్యాపారులకి అండగా ఉంటాం, అక్కడ వాళ్ళకి వేరే చోట పెడతాం అనేసి. ఆల్రెడీ వాళ్ళు వేరే చోట అరేంజ్ చేసుకోవడం జరిగిపోయింది. వాళ్ళు వేరే చోట వ్యాపారం కూడా మొదలు కూడా పెట్టేశారు. మరి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ మీరు ఎక్కడ మారుస్తారు అనేది మాకైతే అర్థం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే బండ్ల వ్యాపారుల పట్ల ఎక్కడైతే వాళ్ళని ఎత్తేయించారో అదే స్థానంలో మీరు పెట్టించండి. మేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా పూర్తిగా హర్షిస్తాం. మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే ఈ తోపుడు బండ్లని తిరిగి అదే స్థానంలో పెట్టే బాధ్యతను పూర్తిగా మేము తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరియు ఇంకొక చిన్న సూచన ఏంటంటే, మీరు ఒక 2-3 ప్రెస్ మీట్లో కావచ్చు, లేక మీరు ఇచ్చే ప్రెస్ నోట్లో కావచ్చు, తిరుపతి ఇన్ఛార్జ్ శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి భూమన అభినయ్ గారిని పిల్లోడు అని సంబోధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు అలాగా ఒక శాసనసభకి అభ్యర్థిని అలా మాట్లాడడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ మీరు నిన్న మాట్లాడుతూ పిల్లోడు ఏదో చేసేయాలని అంటే, మున్సిపల్ అధికారులకి ఆ బండ్లని ఎత్తేయించమని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేక రవినాయుడా? మీరు ఏదైతే అరాచకాలు మొదలు పెడుతున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. మేమేమి కొత్తగా క్రియేట్ చేయట్లేదు. తులసమ్మ భూమి మీదకి మేము పోలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఆ భూ కబ్జా అవుతుంది అని ఆమె నడి రోడ్లోకి వచ్చి మొర పెట్టుకుంటే, మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. తంగరాజన్ ఇంటిని మేమేం కబ్జా చేయలేదు. కబ్జా చేయాలనుకున్న వారు మీ పార్టీ వ్యక్తులు, మీకు మద్దతు ఇస్తున్న వ్యక్తులు. మీరు కబ్జా చేస్తుంటే, మీ మద్దతుదారులు కబ్జా చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి అడ్డుకునింది. ఇక్కడ ఏది కూడా ఎవరు సృష్టించడం లేదు. జరుగుతున్న అన్యాయాన్ని
అడ్డుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు భూమన అభినయ్ గారు ముందు. మరి అలాంటి సమస్యలు మొదలు కాకుండా చూసుకోవాల్సింది మీరు. మీ మద్దతుదారులను కావచ్చు, మీ కూటమి నాయకులను కావచ్చు, అరాచకాలు చేయొద్దండి, అవినీతికి పాల్పడద్దండి అని హితబోధ చేయాల్సింది మీరే. అది చేయకుండా మేమేదో చేస్తున్నట్టు మాట్లాడడం అనేది తిరుపతి ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తున్నారు. మీరు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లోడు అని మీరు మాట్లాడే ఆ మాటని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మీరు సరిచేసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం.